హలో స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు క్లాస్లో స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అనేవి చెప్పుకుంటున్నాం కదా. దానిలో ఎప్సిలాన్ వాల్యూ ఎవరికి ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని, కాంప్లెక్స్ కాంపౌండ్ ఇస్తే దానిలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ మనకి ఇస్తే దానిలో స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్సా లేకపోతే అలౌడ్ ట్రాన్సిషన్సా జరుగుతాయా లేదా అనేది చూడడం వచ్చు కదా. అంటే ఆ రూల్స్ రెండు ఫాలో అయ్యి మనకి స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం వచ్చు. అది వచ్చిన తర్వాత ఆ స్పెక్ట్రా అనేది ఎన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ వస్తున్నాయి, అంటే ఎన్ని పాసిబుల్ బ్యాండ్స్ ఉన్నాయి ఫామ్ అవ్వగలదు, స్పెక్ట్రంలో ఎన్ని ట్రాన్సిషన్స్ వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ స్పెక్ట్రాని, ఇప్పుడు ట్రాన్సిషన్స్ అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్ వెళ్ళడం కదా, అది ఎన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయో చూసుకున్నాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి కదా. అలా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయడం ఇంతకు ముందు క్లాస్లో నేను చెప్పుకున్నాం. ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చేయండి, ఓకేనా. అప్పుడు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో ట్రాన్సిషన్స్ సాధ్యమవుతాయా లేదా అనేదేమో స్పిన్ సెలెక్షన్ రూల్ లేకపోతే సెలెక్షన్ రూల్ ప్రకారం చూస్తాం. అది అయిన తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఇన్ని నెంబర్ సాధ్యమవుతుంది అని తెలిసిన తర్వాత ఆ కాంప్లెక్స్ కాంపౌండ్కి స్పెక్ట్రా డ్రా చేయాలి కదా, స్పెక్ట్రల్ లైన్స్ డ్రా చేయాలి. ఈ జంప్స్ అనేవి చూపించాలి. ఇలా చూపిస్తే బాగుంది కదా. కాబట్టి దీన్ని ఒక గ్రాఫ్ లాగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసి రిప్రజెంటేషన్ చేసేవే అవి స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ అన్నమాట. స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ ని స్పెక్ట్రా అంటారు. కామన్గా వాటిని స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ అనేస్తారు, కానీ మనకి మామూలుగా ఒక సొల్యూషన్ ఇచ్చారనుకోండి, TiH2O6 అనే ఒక సొల్యూషన్ ఇస్తే TiH2O6 3+ అనే సొల్యూషన్ ఇచ్చారనుకోండి, దీనిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 4s2 స్కాండియం టైటానియం కదా, 3d2 3 కాబట్టి 2 పోతాయి, d1 దీని కాన్ఫిగరేషన్ d1 లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని అవుతాయి, T2g EG. ఇక్కడ T2gలో 3 ఉంటాయి, EGలో 2 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, d1 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని, ఓన్లీ 1, ఒక ట్రాన్సిషనే. అంటే మనకి అది ఎలా కనపడాలి, ఒక లైన్ కనపడాలి. మనం ఏం చేస్తాం, దీన్ని సొల్యూషన్ తయారు చేసి కువెట్లో వేసి, కువెట్ అంటే చిన్న గ్లాస్ టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. స్పెక్ట్రోఫోటోమీటర్లో పెట్టామనుకోండి, వచ్చేది స్పెక్ట్రమ్ అన్నమాట. ఆ స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది, దీన్ని ఇలా వస్తుంది. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో, ఒకటే. అంటే ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, స్పెక్ట్రా ఇలా కనపడాలి, కానీ ఇక్కడ ఎలా కనపడుతుంది, స్పెక్ట్రా అనేది ఇన్స్ట్రుమెంట్లో పెడితే స్పెక్ట్రమ్ అలాగా పీక్స్ లాగా కనబడుతుంది. అలా కాదు, మనకేమో లైన్స్గా కావాలి. ఇలా అయితే ఎన్ని లైన్స్ వచ్చినాయి అని కనపడుతుంది, 2 లైన్స్ అండి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ లైన్స్ ఎన్ని అనుకుంటున్నాం మన థియరీ ప్రకారం, 1. ప్రాక్టికల్గా ఇన్స్ట్రుమెంట్లో పెడితే ఎన్ని కనపడుతున్నాయి, 2. కాబట్టి ఇవి రెండింటిని కనెక్ట్ చేయడానికి, అంటే దీన్ని ప్రూవ్ చేయడానికి, దీనికి సపోర్టివ్గా కొరెలేట్ చేయడానికి, రెండింటిని కొరెలేట్ చేయడానికి యూజ్ చేసేవే కొరెలేషన్ డయాగ్రామ్స్ అంటారు. వాటిని స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ అంటారు. ఆ స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అంటే, మీరు ఒక పాసిబుల్ ట్రాన్సిషన్ ఉంది అని కనుక్కున్నారనుకోండి, ఆ ట్రాన్సిషన్ అనేది చూపించడం అన్నమాట గ్రాఫ్. కొరెలేషన్ డయాగ్రామ్స్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. అవి ఎలా ఏమేమి ఉన్నాయి, ఒకటి ఆర్బిట్ డయాగ్రామ్స్, రెండవది తనాబే సుగానో డయాగ్రామ్స్.
తనాబే సుగానో డయాగ్రామ్స్. అంటే మీరు ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ సాధ్యమవుతాయని అనుకుంటున్నారో అన్ని స్పెక్ట్రల్ లైన్స్ని గ్రాఫికల్గా చూపించేటువంటి డయాగ్రామ్స్ ఏంటి? ఆర్కిడ్ డయాగ్రామ్స్, తనాబే సుగానో డయాగ్రామ్స్. ఫస్ట్ ఆర్కిడ్ డయాగ్రామ్స్ గురించి చూద్దాం. ఇది ఏంటి? ఇదేమో ఇన్స్ట్రుమెంట్లో స్పెక్ట్రోఫోటోమీటర్లో వచ్చిన స్పెక్ట్రమ్. ఇవేమో ఏంటి? రెండు కొరిలేషన్ డయాగ్రామ్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ది ఆర్కిడ్ డయాగ్రామ్ చూద్దాం. ఆర్కిడ్ డయాగ్రామ్లో ఆర్కిడ్ డయాగ్రామ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఏవైతే వీక్ ఫీల్డ్ కాంప్లెక్సెస్ ఉంటాయో, హై స్పిన్ కాంప్లెక్సెస్ ఉంటాయో వాటి గురించి మాత్రమే స్పిన్ అలౌడ్. ఆర్కిడ్ డయాగ్రామ్స్కి అందరి గురించి చెప్పలేదు. ఆర్కిడ్ డయాగ్రామ్స్ అనేవి అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేవు, కేవలం ఎవరి గురించి మాత్రమే చెప్తాయి. ఆర్కిడ్ డయాగ్రామ్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ హై స్పిన్ కాంప్లెక్సెస్ అండ్ ఇంకొకటి ఏంటి? స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్స్. స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్స్కి ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో అయితే స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయో వాళ్ళల్లో మాత్రమే ఆర్కిడ్ డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతాము. ఇంకొకటి ఎవరిలో అయితే హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయో, హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటే ఏంటి? ఏ లైగెండ్ ఉండాలి? వీక్ లైగెండ్ ఉండాలి. డెల్టా ఓ ఎలా ఉండాలి? లోగా ఉండాలి. డెల్టా వాల్యూ తక్కువగా ఉంటే ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ మాత్రమే ఆర్కిడ్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయగలుగుతాం అన్నమాట. ఈ ఆర్కిడ్ డయాగ్రామ్స్ అనేది తెలుసుకోబోయే ముందు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఆర్కిడ్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మీకు గ్రౌండ్ స్టేట్ టర్మ్ తెలియాలి. గ్రౌండ్ స్టేట్ టర్మ్ అనేది తెలియాలి. కాంప్లెక్స్ కాంపౌండ్ ఇస్తే టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేసి అందులో వచ్చే గ్రౌండ్ స్టేట్ ఏదో కనుక్కోవడం చెప్పాను కదా ఇంతకుముందు. ఆ గ్రౌండ్ స్టేట్ని కనుక్కోవడమే చేయాలన్నమాట. చేస్తే గ్రౌండ్ స్టేట్ క్యాలిక్యులేషన్ పాత వీడియో చూడండి. అయినా నేను ఒక షార్ట్ కట్ చెప్తాను. మీరు కాంప్లెక్స్ చూడగానే D1 D2 క్యాలిక్యులేట్ చేసుకోగానే దాంట్లో గ్రౌండ్ స్టేట్ ఏదో చెప్పేయచ్చు. దానికి ఈ టేబుల్ చూడండి. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9. వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి DFF DS 2, 3, 4, 5, 6 ఇవి గ్రౌండ్ స్టేట్ టర్మ్స్ అన్నమాట. గ్రౌండ్ స్టేట్ టర్మ్స్ ఇవేమో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. మీకు ఇచ్చిన కాంప్లెక్స్ ఏదో చూసుకుని దానిలో వచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం కదా, T8H2O6 3+ ఉందనుకోండి. దీనిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొచ్చింది? Ti3+ అంటే 4s2 3d2లో ఓడిపోతే D1 వచ్చింది కదా. D1కి గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఏమవుతుంది? 2D అన్నమాట. కాబట్టి గ్రౌండ్ స్టేట్ టర్మ్ అనేది D టర్మ్ అంటారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆర్కిడ్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ముందుగా మనం ఏం చూసుకోవాలి? దాని యొక్క టర్మ్ ఏంటో చూసుకోవాలి. టర్మ్ D ఉందా, F ఉందా, S ఉందా అని చూసుకోవాలి. S ఉన్న వాళ్ళలో స్పెషల్ కేస్ అమ్మ. ఎస్లో ఎవరిలో అయితే గ్రౌండ్ టర్మ్ ఉంటుందో వాళ్ళలో చాలా లో కలర్ ఉంటుంది, వీక్ స్పెక్ట్రా ఉంటుంది. అందుకని అది స్పెషల్ కేసు. దాని గురించి తర్వాత విడిగా చదువుకుందాం. ఇప్పుడు టర్మ్ కాంప్లెక్స్ ఇచ్చారు. ఆ కాంప్లెక్స్ ఆర్కిడ్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. డ్రా చేయమంటే ఫస్ట్ మనం కాంప్లెక్స్లో మెటల్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొచ్చిందో కట్టుకున్నాం. దానికి గ్రౌండ్ స్టేట్ ఏమొచ్చిందో కట్టుకున్నాం. గ్రౌండ్ స్టేట్ ఏమొచ్చింది? 2D. ఇప్పుడు ఆర్కిడ్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారంటే ఒక గ్రాఫ్ X యాక్సిస్ Y యాక్సిస్ ఉంటుంది. Y యాక్సిస్ మీద ఏమో
మన గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని రాస్తాం. రాస్తే ఇప్పుడు దీనిలో లైన్స్ ఎలా వస్తాయో డ్రా చేయాలి. ఆ లైన్స్ ఏమి డ్రా చేయాలి అనేది గ్రౌండ్ స్టేట్ టర్మ్ నేర్చుకున్న తర్వాత ఆర్బిట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇంకొక విషయం కూడా తెలియాలి మనకి. అది ఆ పదం ఏంటి అంటే ముల్లిగన్ సింబల్స్. ముల్లిగన్ సింబల్స్ అంటే ప్రతి టర్మ్ సింబల్ కూడా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ స్పెక్ట్రోస్కోపిక్ స్టేట్స్గా డివైడ్ అవుతుంది. ఆ స్పెక్ట్రోస్కోపిక్ స్టేట్స్ని ఏమంటారు? ముల్లిగన్ సింబల్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే కనుక D1 కానీ D9 కానీ ఉన్న వాళ్ళకి టర్మ్ ఏమొచ్చింది? D టర్మ్ వచ్చింది. ఆ D టర్మ్ ఎలా డివైడ్ అవుతుందంటే D టర్మ్ అనేది T2Gగా ప్లస్ EGగా. కాబట్టి వాట్ ఆర్ ది ముల్లిగన్ సింబల్స్ ఫర్ D టర్మ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం రాయాలి? T2G అండ్ EG అని రాయాలి. నెక్స్ట్ F టర్మ్ వచ్చింది అనుకోండి, ఈ కాన్ఫిగరేషన్స్ F టర్మ్ కి ముల్లిగన్ సింబల్స్ ఏంటి అంటే A2G ప్లస్ T2G ప్లస్ T1G అన్నమాట. F వస్తే దాని యొక్క ముల్లిగన్ సింబల్స్ ఏంటి? A2G T2G T1G. అలా మనకి ఏమేమి టర్మ్స్ ఉంటాయి? S టర్మ్ ఉంటుంది కదా, S టర్మ్ ఉంటే ముల్లిగన్ సింబల్స్ ఏమొస్తాయి? A1G. A1 అంటే సింగిల్ స్ప్లిట్ అన్నమాట. A1G. P టర్మ్ ఉంటే T1G. మీ దగ్గర P టర్మ్ ఉంటే T1G. నెక్స్ట్ D టర్మ్ ఉంటే ఏమొస్తాయి అనుకున్నాం? T2G, EG. రెండు టర్మ్స్ వస్తాయి. Dకి రెండు స్ప్లిట్స్ వస్తాయి. D అనే టర్మ్ రెండుగా విడిపోతుంది. నెక్స్ట్ F అనే టర్మ్ ఉందనుకోండి, అది A2G T2G T1G. F అనే టర్మ్ కనుక ఉంటే అది 3 లైన్లుగా విడిపోతుంది. నెక్స్ట్ G అనే టర్మ్ కనుక ఉంటే అది ఎలా విడిపోతుందంటే T1G T2G EG A1G ఇలా విడిపోతుంది. ఇక్కడ ఇది ముల్లిగన్ సింబల్స్ అన్నమాట. ఫస్ట్ కాంప్లెక్స్ ఇవ్వగానే దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఏమి టర్మ్ వస్తుందో చూసుకోవాలి. 2D అనే టర్మ్ వస్తుంది. D అనే టర్మ్ ఉంటే కనుక అది ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తుంది? D టర్మ్ 2 లైన్స్ ఫామ్ చేస్తుంది. F అనే టర్మ్ ఉంటే ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తుంది? 3 లైన్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న D1కి ఏ టర్మ్ ఉంది? D టర్మ్ ఉంది. ఆ టర్మ్ ఎక్కడ రాసుకోవాలి? ఆర్బిట్ డయాగ్రామ్ రాసేటప్పుడు ఆర్బిట్ డయాగ్రామ్ అంటే ఏంటి? X యాక్సిస్, Y యాక్సిస్. X యాక్సిస్ మీద ఏముంటుంది? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఉంటుంది. ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అయితే O ఉంటుంది, టెట్రాహైడ్రల్ అయితే T ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమో టర్మ్ సింబల్ ఉంటుంది 2D. ఈ D అనేది ఎలా విడిపోతుందన్నా? T2G EG. T2G EG. ఇలా విడిపోతుంది. ఇది ఆర్బిట్ డయాగ్రామ్ ఫర్ ఇది అన్నమాట. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎంత సాధ్యం అవుతుంది? లో లెవెల్ ఇది, హై లెవెల్ ఇది,
ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్సిషన్ ఈ లైన్ చూపిస్తుంది. దీన్ని స్పెక్ట్రల్ లైన్ అంటారు. స్పెక్ట్రల్ లైన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ని చూపిస్తుంది. ఎన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ సాధ్యమని? 1. మనకి ఎన్ని సాధ్యమవుతాయని అనుకున్నాం ఇందాక? D1 అంటే ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్సిషనే సాధ్యమవుతుంది అనుకున్నాం కదా. ఇదే ఇక్కడ కనబడింది కదా. కాబట్టి ఆర్బిట్ డయాగ్రామ్స్ అనేవి డైరెక్ట్ గా మనం థియరిటికల్ గా క్యాలిక్యులేట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ని డయాగ్రామాటిక్ గా డైరెక్ట్ గా చూపించేవే ఆర్బిట్ డయాగ్రామ్స్. ఆర్బిట్ డయాగ్రామ్స్ ఎవరెవరిగా వర్తించబడతాయి? స్పిన్ అలౌడ్ ట్రాన్సిషన్స్ కి, హై స్పిన్ కాంప్లెక్సెస్ కి, వీక్ లైగెండ్ ఉన్నప్పుడు మాత్రమే వర్తించబడతాయి. మరి మిగిలిన వాళ్ళ విషయం ఏంటండి అంటే, మిగిలిన వాళ్ళకి డ్రా చేయడానికి లో స్పిన్ కాంప్లెక్సెస్కి వచ్చేసరికి డ్రా చేయడానికి టనాబేస్ ఒగారి డయాగ్రామ్స్ని వాడతారు. ఇప్పుడు ఇది మనం ఎవరికి డయాగ్రామ్ డ్రా చేసాము? D1 కాంప్లెక్స్కి. ఎప్పుడు? హై స్పిన్ అప్పుడు. D1 హై స్పిన్ అప్పుడు ఎన్ని ట్రాన్సిషన్స్ పాసిబుల్ అయినాయి? 1. డ్రా స్పెక్ట్రల్ డయాగ్రామ్ ఎలా వచ్చింది? ఆర్బిట్ డయాగ్రామ్ ఇలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ D2కి చూసామనుకోండి. D1 ఉంది, D2 ఉంది, D3, D4, D6, D5 మనం నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ దగ్గర కూడా వదిలేసాం. 1, 2, 3, 4, 6, 7, 8, 9కి చెప్పాం. అన్నీ కూడా స్పిన్ అలౌడ్ లేకపోతే ఫోర్బిడెన్ ట్రాన్సిషన్స్ అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. కాబట్టి D1 నుంచి D4 వరకు, D6 నుంచి D9 వరకు వాళ్ళందరికీ ఆర్బిట్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి అంటే, ఇలా ఈ విధంగా డ్రా చేయాలి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుని అదంతా చేయక్కర్లేకుండా మీకు ఈజీగా టెక్నిక్ అవుతుంది. అది చెప్తాను. ముందు అసలు ఆ ఈజీ టెక్నిక్ రావడానికి కారణం ఏంటి? దారి ఏంటి? కాంప్లెక్స్ చూసి దానిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి గ్రౌండ్ స్టేట్ టర్మ్ y యాక్సిస్ మీద రాసుకుని ఆ టర్మ్ యొక్క ములికన్ సింబల్స్ ని అన్ని లైన్స్ గా వేసుకుని దానిలో ట్రాన్సిషన్ వేసుకున్నాం అన్నమాట. ఈ పద్ధతిలో చేయాలి. కానీ మనకి ఇంకా ఈ షార్ట్ కట్ ఇచ్చేసారు. ఇదంతా మీరు పడకుండా 2 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఆ 2 డయాగ్రామ్స్ లో నుంచి మీకు ఏ కాంప్లెక్స్ అడిగారో చూసుకుని అది ఈజీగా డ్రా చేసేయచ్చు. ఆర్బిట్ డయాగ్రామ్స్ ఈజీగా డ్రా చేయడానికి ఇది బండ పద్ధతి ఇప్పుడు చెప్పింది, అదంతా చేసేది. అలా కాకుండా ఈజీగా చేసేయడానికి మీకు 2 డయాగ్రామ్స్ చూపిస్తాను. ఆర్బిట్ డయాగ్రామ్స్ అనేవి ఎవరికి అడిగినా రాయగలుగుతారు, ఏ కాంప్లెక్స్ అడిగినా రాయగలుగుతారు. మీరు ఈ 2 డయాగ్రామ్స్ కనుక నేర్చుకున్నట్టయితే మొత్తం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అందరికీ వర్తించేలాగా ఆర్బిట్ డయాగ్రామ్స్ ని ఈ విధంగా జరిగింది. మ్యాక్సిమం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నిటికి టర్మ్ డి కానీ ఎఫ్ కానీ ఉంటుంది. వాళ్ళలో టర్మ్ డి ఉంటే కనుక దానిలో ఆర్బిట్ డయాగ్రామ్ ఎలా వస్తుందన్నారంటే, T2G EG, ఇదేమో EG T2G. ఇది ఎప్పుడు వస్తుందంటే D1 టెట్రాహైడ్రల్, D6 టెట్రాహైడ్రల్, D9 ఆక్టాహైడ్రల్, D4 ఆక్టాహైడ్రల్. వీళ్ళలో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి ఇటువైపు వస్తుంది అనమాట. అంటే ఇందాక మనం D1
ఇటువైపు ఏమవుతుంది D1 ఇక్కడ టెట్రాహైడ్రల్ ఉంది, ఇక్కడ ఆక్టాహైడ్రల్. D1 ఆక్టాహైడ్రల్, D6 ఆక్టాహైడ్రల్, D9 టెట్రాహైడ్రల్, D4 టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి ఆర్కిడ్ డయాగ్రామ్ రాసేమంటే రైట్ సైడ్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసాం కదా D1 కాంప్లెక్స్ కి D1 ఆక్టాహైడ్రల్ చేసాం. ఏం చేసాం? D1 ఆక్టాహైడ్రల్ అంటే ఇది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ పార్ట్ ఒకటే చూడాలి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఒకటే చూడాలి. అంటే ఏమవుతుంది, కింద ఎక్స్ యాక్సిస్ పెట్టుకుంటారు. అంటే ఏమవుతుంది, D1 ఆక్టాహైడ్రల్ అంటే మనం ఇంతకుముందు చేసింది. D1 ఆక్టాహైడ్రల్ అంటే ఈ లైన్, దానికి ఎక్స్ యాక్సిస్ లైన్, దాని మీద ఈజీ T2G లైన్, స్పెక్ట్రల్ లైన్ ఇది. ఇక్కడ టర్మ్ సింబల్ ఎవరికి? డి టర్మ్ కదా, డి ఎనర్జీ ఆక్టాహైడ్రల్ కాబట్టి డెల్టా. అలా మీరు ఏ కాంప్లెక్స్ వీళ్ళలో ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ గా అడిగినా కూడా ఆర్కిడ్ డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా D2, D3, D4, D7, D8 ఉన్నారు కదా, వాళ్ళకి చేయాలి. వాళ్ళ కోసం అని వాళ్ళలో ఏం టర్మ్ వస్తుందంటే F టర్మ్ వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ F టర్మ్ సింబల్ వస్తుంది. D5 కాదు, D5 కాకుండా D5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి S వస్తుంది, అది వదిలేసేది. D1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ D1 నుంచి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ D4 వరకు, D6 నుంచి D9 వరకు చూస్తాం మనం. వాళ్ళలో వీళ్ళు ఉన్నప్పుడు ఇది. నెక్స్ట్ F టర్మ్ ఉన్నప్పుడు ఎలా వస్తుందంటే, F టర్మ్ ఎవరెవరికి ఉంటుంది? T1G, Pకి సంబంధించిన T1G. Fతో పాటుగా P టర్మ్ కూడా ఉంటుంది. F ఎప్పుడు సింగిల్గా ఉండదు, D అయితే సింగిల్ టర్మ్ ఉంటుంది. Fతో పాటుగా P టర్మ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎవరిలో అయితే F టర్మ్ సింబల్ గ్రౌండ్ స్టేట్ వస్తుందో వాళ్ళతో పాటు P టర్మ్ కూడా ఉంటుంది. అందుకని Pకి సంబంధించిన T1G ఇది ఫస్ట్ లైన్. తర్వాత A2G, A2G, T2G, T2G, T1G, T1G. అంటే ఇది F టర్మ్ సింబల్ ఉన్నప్పుడు వచ్చేది ఆర్కిడ్ డయాగ్రామ్ అన్నమాట. F టర్మ్ సింబల్ ఉంది. ఎవరెవరికి ఉంటుంది అది? D3 టెట్రాహైడ్రల్ కానీ, D8 టెట్రాహైడ్రల్ కానీ, D2 ఆక్టాహైడ్రల్ కానీ, D7 ఆక్టాహైడ్రల్ కానీ. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి ఇటువైపు పార్ట్ చూస్తారు. అదే అటువైపు వెళ్ళేసరికి D3 ఆక్టాహైడ్రల్ కానీ, D8 ఆక్టాహైడ్రల్ కానీ, D2 టెట్రాహైడ్రల్ కానీ, D7 టెట్రాహైడ్రల్ కానీ. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి ఈ డయాగ్రామ్ చూస్తారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుంటే మీరు ఏ కాంప్లెక్స్ ఇచ్చినా కూడా దాని యొక్క డయాగ్రామ్ ని డ్రా చేసేయచ్చు. దాని మీద క్వశ్చన్స్ చేయాలంటే మీకు ఈ రెండు వస్తే చాలు. ఆర్కిడ్ డయాగ్రామ్స్ తెలియాలి అంటే
ఈ 2 డయాగ్రామ్స్ వస్తే చాలు. ఇప్పుడు ప్రీవియస్ సిఎస్ఐఆర్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్. మీ దగ్గర ఈ 2 డయాగ్రామ్స్ మీ దగ్గర ఉన్నాయి. మీకు ఈ క్వశ్చన్ అడిగాడు ఏమని, D7COH2O6 2+లో 3 బ్యాండ్స్ వచ్చాయి, 3 ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ బ్యాండ్స్ వచ్చాయి. అవి ఎక్కడ అంటే 3 బ్యాండ్స్ 8000 దగ్గర ఒకటి, 16,000 దగ్గర ఒకటి, 20,000 దగ్గర ఒకటి వచ్చినాయి అన్నమాట. For a complex compound COH2O6 2+ is having 3 spectral bands at 8,000, 16,000 and 20,000 centimeter inverse. In this data, 20,000 centimeter inverse is highest value is corresponding to అని అడిగాడు. ఇప్పుడు మనం దీనికి ముందు ఈ క్వశ్చన్లో దేని ఆప్షన్స్ ఇది మెటల్ ఎవరో చూసుకోవాలి. కోబాల్ట్ 2+. ఇప్పుడు దీనిలో ఏమిచ్చాడు, హైయెస్ట్ పీక్ ఈస్ కరస్పాండింగ్ టు అని అడుగుతున్నాడు. హైయెస్ట్ పీక్ అంటే 20,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈస్ కరస్పాండింగ్ టు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో T1 G2 T2 G ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. T1 G2 T1 GT T1 థర్డ్ ఆప్షన్ ఏమో T1 G2 A2G ఫోర్త్ ఏమో నన్. ఇలా ఇస్తే ఇప్పుడు దీనికి ఏం చేసుకోవాలి మనం, కాంప్లెక్స్ కాంపౌండ్లో కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటో చూసుకోవాలి. కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఐటమ్ కదా, దీని ఆక్సిడేషన్ స్టేట్ +2 కదా, CO2+. CO2+ అంటే S2D7, 2 పోతుంది D7. ఏ కాంప్లెక్స్, ఆక్టాహైడ్రల్. అంటే మనం దేనికి చూడాలి, D7 ఆక్టాహైడ్రల్ స్పెక్ట్రమ్ డ్రా చేయాలి. ఇక్కడ చూసినట్టయితే D7 ఆక్టాహైడ్రల్, ఇది D7 ఆక్టాహైడ్రల్ ఇటువైపు ఉంది కాబట్టి మీరు ఈ లైన్కి ఇటువైపు చూడండి, ఈ లైన్కి ఇటువైపు చూడండి. ఈ లైన్ని ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ D7 ఆక్టాహైడ్రల్ కాబట్టి ఇటువైపు లైన్లు గీయాలి. ఫస్ట్ ఈ లైన్ తీసుకోవాలి. దీని మీద ఏ టర్మ్ తీసుకుంటాం, FP. D7 కాబట్టి ఏ గ్రౌండ్ స్టేట్, D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 DFF DS 2 3 4. 4F కదా గ్రౌండ్ స్టేట్ కాబట్టి 4F 4P. ఓకే, మన కింద గ్రౌండ్ స్టేట్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లిసిటీ కూడా వేసుకోవాలి. 4F 4P వేసుకున్న తర్వాత దీనికి అంటే ఈ లైన్ గీసాను అనమాట. ఈ లైన్ గీసాను, ఇటువైపు ఈ లైన్ గీయాలి. X యాక్సిస్ మీద ఏం వేసుకోవాలి, X యాక్సిస్ మీద డెల్టా O వేసుకోవాలి, ఎందుకంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కదా. సరే, F టర్మ్ లైన్ ఇది, F టర్మ్ లైన్స్ ఈ 3. అంటే కిందకి F టర్మ్ ఇదైతే కిందకి ఏముంది, గ్రౌండ్ స్టేట్ ఎవరు, 4F కదా, అందుకని 4T1G, తర్వాత 4T2G,
తర్వాత 4A2G పైకి వెళ్ళిపోయింది. 4A2G ఇవి 3 Fని T1G T2G A2G పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ Pకి సంబంధించింది ఏంటి? 4T1G P. ఇప్పుడు లైన్ గీయండి. గ్రౌండ్ స్టేట్ ఇది, దీని నుంచి దీనికి ఒకటి గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎక్సైటేషన్ చిన్న వాల్యూ, తర్వాత దీని నుంచి దీనికి, తర్వాత దీని నుంచి దీనికి. ఇప్పుడు మనకి 3 సాధ్యం అవుతున్నాయి కదా. మూడిట్లో పెద్ద లైన్ ఎవరు? ఇది. ఎవరెవరికి? T1G నుంచి A2Gకి. కాబట్టి ఇది కరెస్పాండింగ్ టు 20,000. తర్వాత ఇది 16,000. లీస్ట్ ఎవరు? 8,000. మళ్ళీ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నాడు? 20,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈస్ కరెస్పాండింగ్ టు అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? 4T1G టు 4A2G, 4T1G టు 4A2G, T1G టు A2G అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇలా ఆన్సర్ చేయాలి. కాబట్టి మీకు ఏ కాంప్లెక్స్ ఇచ్చినా కూడా ఈ లెఫ్ట్ సైడ్ది ఈ రైట్ సైడ్ది ఈ 2 డయాగ్రామ్స్ కనుక వస్తే మీరు ఈజీగా ఆర్గల్ డయాగ్రామ్ అనేది డ్రా చేయగలుగుతారు. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి మాత్రమే హై స్పిన్, వీక్ లైగెండ్, లో డెల్టా వాల్యూ కాంప్లెక్సెస్కి మాత్రమే ఆర్గల్ డయాగ్రామ్స్ ఉంటాయి. అవి ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా?